అమ్మా, నేను యూనివర్సిటీ ఫస్ట్ వచ్చానమ్మా. నాకు టెక్ మహీంద్రా కంపెనీలో 50 lakhs ప్యాకేజ్తో జాబ్ వచ్చిందమ్మా. చాలా సంతోషం నాన్న. మీ నాన్న కళను నిజం చేసావురా. నన్ను ఆశీర్వదించమ్మా. సీత 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 తక్కువ సీక స్వీట్ తెచ్చాను మీకోసం తీసుకోమ్మా. సీత ఏంటండి వాళ్ళు ఆరోగ్య సంతోషం ఉన్నారు. అక్కడి బోనస్ ఇచ్చింది సీత. ఈ బ్యాగ్ ఏమనుకుంటున్నావు? ఈ పత్తో నువ్వు ఎప్పటి నుంచో ఫర్నిచర్ అడుగుతున్నావు కదా, ఈ కోసం తీసుకొచ్చా. పాప ఈ కోసం డ్రెస్ తీసుకొచ్చా. తీసుకోరా, ఇప్పుడు డ్రెస్ తీసుకొచ్చా. నానా రేపు దీపావళి కదా, ధూమ్ ధామ్గా సెలబ్రేట్ చేద్దాం. అలాగే నాన్న. డాడీ, చాలా తెచ్చినట్టున్నావు కదా డాడీ టపాస్లో. మీకోసం ఏమైనా తీసుకొస్తాను నాన్న. మీ ఆనందమే నా ఆనందం. రే రఘురామ్, రఘురామ్. సీత సీత క్యారీ త్వరగా తీసుకురా. బాయ్ సీత. బాబుని సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేయాలరా, పాపని డాక్టర్ని చేయాలి. అదే నా కళ.
ఖచ్చితంగా రఘురామ్, నువ్వు బాగా కష్టపడే మనస్తత్వం నీది. పిల్లలు కూడా బాగా కష్టపడి చదువుతారు. నువ్వేమీ టెన్షన్ పడవద్దు. పిల్లలు బాగా కష్టపడి నీ కళ నెరవేరుస్తారు. సరేరా, ఉంటాను. సరే బాయ్ రా. అవునా? వెంకట్, శివ, రండి. ఎమర్జెన్సీ ఎమర్జెన్సీ. రఘురామ్, 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 ఏమైందిరా? ఏమైందిరా రఘురామ్? ఏమైందిరా రఘురామ్? రఘురామ్, ఏమైంది? హలో రఘురామ్, శివ, ఫ్యాక్టరీ డాక్టర్ గారిని పిలవండి. అర్జెంట్. ఓకే, పక్కన పోండి. No more Ikeshagaram. He's dead. రఘురామ్. దేవుడు చాలా అన్యాయం చేశాడు అన్నయ్య. అభ్యంతరంగా ఆయన్ని తీసుకెళ్ళిపోయాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు అన్నయ్య. పిల్లలు చదువుల మధ్యలోనే ఆగిపోయాయి. మాకేం దిక్కు చేయట్లేదు అన్నయ్య. ధైర్యంగా ఉండమ్మా. మనకి దేవుడు ఏదో ఒక దారి చూపిస్తాడు. ఫ్యాక్టరీకి ఒకసారి వెళ్ళి కలిసి వద్దాం. అక్కడ మనకేమైనా ఆర్థిక సహాయం దొరుకుతుందేమో చూద్దాం. రావచ్చు సార్. రండి. రండి శేఖరం, రండమ్మా, రండి. కూర్చోండి. పర్లేదు సార్. మన రఘురామ్ గారి కుటుంబం సార్. రఘురామ్ గారు మరణించడం చాలా దురదృష్టకరం అండి. ఆయన మరణం మన ఫ్యాక్టరీకి చాలా తీరని నష్టం. ఒక మంచి కార్మికుడిని కోల్పోయామన్న బాధ మమ్మల్ని చాలా వెంటాడుతూ ఉంది శేఖరం. రఘురామ్ మరణంతో వాళ్ళ కుటుంబం వీధిన పడింది సార్. పిల్లల చదువులు అర్ధంతరంగా ఆగిపోయాయి. ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు. మన ఫ్యాక్టరీలో మంచి ఎంప్లాయీ కాబట్టి మన ఫ్యాక్టరీ తరపు నుంచి ఏదైనా ఆర్థిక సహాయం అందిస్తున్నారేమో అని ఒకసారి మిమ్మల్ని కలుద్దామని తీసుకొచ్చాను జిఎం గారు. శేఖరం, నీకు తెలియదేముంది, మన కంపెనీ పరిస్థితి. పెద్దగా ఆర్థిక సాయం అందించే పరిస్థితుల్లో మన కంపెనీ లేదు. కాకపోతే కంపెనీ తరఫున గ్రాట్యుటీ అమౌంట్ ఏదన్నా వస్తుందేమో నేను ప్రయత్నం చేస్తాను. ఈ గ్రాట్యుటీ అమౌంట్ చాలా కొంచెం మొత్తమే వస్తుంది. అది వాళ్ళ పిల్లల చదువులకు సరిపోయేంత మొత్తం కూడా కాదు. అయితే ఒకటి,
రఘురాము భవిష్యనిధి ఖాతా ఉన్నట్టు నాకు తెలుసు. తన జీతంలోంచి తన చందా తను కట్టేటప్పుడు మేనేజ్మెంట్ చందా కూడా మేము కట్టాము. ప్రావిడెంట్ ఫండ్ సభ్యత్వం ఉన్నప్పుడు సంస్థలో పనిచేస్తూ చనిపోతే ప్రావిడెంట్ ఫండ్ మొత్తంతో పాటు వాళ్ళకి ఇన్సూరెన్స్ సౌకర్యం కింద దాదాపు 7 లక్షలు బెనిఫిట్ వస్తుందని, భార్యకు నెలవారీ పెన్షన్ వస్తుందని, పిల్లలకు 25 సంవత్సరాలు వచ్చేంత వరకు పెన్షన్ వస్తుందని విన్నాను. దానికి సంబంధించిన పత్రాలన్నీ నేను పూర్తి చేసి ఇస్తాను. వీలైతే ఒకసారి మీరు ప్రావిడెంట్ ఫండ్ ఆఫీసును సంప్రదించండి. మీకు అక్కడ ఏదైనా ఆర్థిక సాయం అందుతేమో ప్రయత్నించండి. ఇక్కడ రఘురాం గారి భార్య చేత సంతకం పెట్టించండి. సరే సార్. దీంతో పాటు రఘురాం గారి డెత్ సర్టిఫికేటు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ సర్టిఫికేటు, తర్వాత రఘురాం గారి భార్య ఆధారు, వాళ్ళ పిల్లల ఆధార్లు, ఆమె బ్యాంక్ అకౌంటు, పిల్లల బ్యాంక్ అకౌంట్లు, వాటన్నిటిని జత చేసి ఒకసారి ప్రావిడెంట్ ఫండ్ కార్యాలయంలో కలిసి చూడండి. మీకు న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. తప్పకుండా సార్. థ్యాంక్ యూ. మంచి ఏంటమ్మా చేపలు దిగు. పైకి వెళ్ళండి, పైకి వెళ్ళి కమిషనర్ గారికి కలవండి. కూర్చోండి. సార్ రావచ్చా సార్? ఏమ్మా రండి. సార్ నా భర్త ఒక ఫ్యాక్టరీలో వర్క్ చేస్తూ ప్రమాదవశాత్తు చనిపోయాడు సార్. ఆర్థికంగా చాలా ఇబ్బందిగా ఉంది సార్. మా పిల్లల చదువులు ఆగిపోయాయి. నా భర్తకు రావాల్సిన ప్రావిడెంట్ ఫండ్ కోసం ఇక్కడికి వచ్చాను సార్. కాగితాలన్నీ తెచ్చారమ్మా? తెచ్చాను సార్. ఏది? రండి. ఏమండి పిఏ గారు, అంటే వీళ్ళది నమస్తే. వీళ్ళది కొంచెం 10D ఫామ్ ఉంది, డెత్ కేసు 25 అన్నీ ఉన్నాయి. 3 కూడా మనం అవుట్ టు డే రాశాను. 1 గంటలో ప్రాసెస్ చేసి ఇవ్వండి. మీరు కొంచెం బయట విజిటర్స్ లాంజ్లో కింద కూర్చొని ఉండండి అమ్మా. నేను మళ్ళీ పిలుస్తాను మిమ్మల్ని. ఎస్ ప్లీజ్. సార్ ఇందాక మీరు చెప్పారు కదా టైము, అది అయిపోయింది సార్. క్లైమెంట్స్ పిల్లు నాన్న ముగ్గురిని. దామ్మా రెండమ్మా. అమ్మా ఇదిగో మీ ఆయన పనిచేసినందుకు గాను ప్రావిడెంట్ ఫండ్ దాచుకున్న దానికి సంబంధించి ఇదిగో 5 లక్షలు వచ్చాయమ్మా. తర్వాత మీ ఆయన సర్వీస్లో ఉండగా చనిపోయారు.
సర్వీస్లో ఉన్న చనిపోయిన వాళ్ళకి ఈ ఆఫీసు సర్వీస్లో పనిచేస్తూ చనిపోతే ఒక 7 లక్షల రూపాయల దాకా ఇన్సూరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. మీ ఆయనకి 7 లక్షలు ఎలిజిబిలిటీ వచ్చింది, ఇగో ఈ 7 లక్షలు దానికి సాయం. నీకు జీవితాంతం పెన్షన్ కూడా ఆయన చనిపోయినందుకు కాను ఇగో నీకు పెన్షన్ శాంక్షన్ చేస్తూ నీకు ఇచ్చారు. అలాగే పిల్లలిద్దరికీ 25 ఏళ్ళు లోపు ఉన్నాయి కాబట్టి వాళ్ళిద్దరికి కూడా పెన్షన్ కాగితాలు ఇచ్చారు, వాళ్ళకు కూడా పెన్షన్ శాంక్షన్ అయింది. ఓకేనా? జాగ్రత్తగా చదువుకుని వృద్ధిలోకి రండి. బాగా కష్టపడి చదివి పెద్ద డాక్టర్ అయి మంచి పేరు తెచ్చుకోవాలమ్మా. అలాగే అమ్మ. బాయ్. బాగా చదువు నాన్న, మీ నాన్న కళను నిజం చేయాలి. అలాగే అమ్మా. అందరికీ నమస్కారం. ఈరోజు మనందరి పండగ దినం. 4 ఏళ్ల పాటు పుస్తకాలతో కుస్తీలు పట్టి ల్యాబొరేటరీలో నలిగిపోయి ప్రాక్టికల్స్లో పోరాటాలు చేసి విజయ గర్వంతో విజేతలుగా నిలిచిన విద్యార్థులందరికీ స్వాగతం, సుస్వాగతం. గ్రాడ్యుయేషన్ డే. 4 ఏళ్ల పాటు ఎంతో కష్టపడి చదివి పరీక్షల్లో ఉత్తీర్ణులై గ్రాడ్యుయేషన్ పట్టా తీసుకున్న తరుణం ఇది. తొలిగా యూనివర్సిటీ టాపర్గా నిలిచి మన కాలేజీ పేరు ప్రఖ్యాతలను నిలబెట్టిన శ్రీ ఆనంద్ నందంని వేదిక మీదకి వచ్చి చైర్మన్ గారైన దినకర్ గారి చేతుల మీదుగా గ్రాడ్యుయేషన్ పట్టాన్ని తీసుకోవాలని కోరుచున్నాను. ఈ విద్యార్థికి గ్రాడ్యుయేషన్ పట్టా ఇవ్వబోయే ముందు నేను కొన్ని విషయాలు మీ అందరికి కూడా తెలియజేయాలనుకుంటున్నాను. మన కళాశాల విద్యార్థి ఆనంద్ నందం యూనివర్సిటీ టాపర్గా ఉత్తీర్ణత సాధించడం నాకు ఎంతగానో సంతోషాన్ని ఇచ్చింది. ఈ విషయం తెలిసిన తర్వాత ఈ స్టూడెంట్ యొక్క కుటుంబ నేపథ్యం గురించి కొంత సమాచారాన్ని సేకరించాను. ఈ విద్యార్థి ఒక దిగువ మధ్యతరగతికి సంబంధించినటువంటి కుటుంబం నుంచి వచ్చాడు. 4 సంవత్సరాల క్రితం ఆనంద్ యొక్క తండ్రి ఒక ఫ్యాక్టరీలో కార్మికుడిగా పనిచేస్తూ ప్రమాదవశాత్తు మరణించారు. ఆర్థిక ఇబ్బందులతో చదువు కొనసాగించినటువంటి పరిస్థితి, ఎన్నో ఇబ్బందులు, కుటుంబంలో కష్టాలు. ఈ యొక్క సమయంలో కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అందించినటువంటి ఆర్థిక సహాయంతో ఈ యొక్క విద్యార్థి కష్టపడి చదివి కష్టాలను ఎదుర్కొని యూనివర్సిటీ టాపర్గా నిలబడడం మనందరికీ కూడా ఎంతో సంతోషం, గర్వకారణం. ఇటువంటి విద్యార్థి మీ అందరికీ కూడా ఎంతో స్ఫూర్తిదాయకం. మరియు మన కళాశాలకు ఇటువంటి విద్యార్థి ఉండడం మనకు గర్వకారణం. ప్రౌడ్ ఆఫ్ యూ ఆనంద్. గాడ్ బ్లెస్ యూ. బెస్ట్ విషెస్ టు యూ ఫ్రమ్ అవర్ కాలేజ్. నెక్స్ట్ మనందరికీ సంతోషమైన విషయం చెప్పబోతున్నాం. ఇట్స్ ఎ గుడ్ న్యూస్ ఫర్ ఆల్ అవర్ కాలేజ్ టీమ్.
ఈ సంవత్సరం మన కాలేజ్ క్యాంపస్లో అత్యధిక ప్యాకేజీతో టెక్ మహీంద్రా కంపెనీ నుంచి వార్షిక ప్యాకేజ్తో అపాయింట్మెంట్ తీసుకుంటున్న విద్యార్థి మరెవరో కాదు, మన ఆనంద్ నందంని స్టేజ్ మీదకి వచ్చి టెక్ మహీంద్రా కంపెనీ నుంచి వచ్చిన రిప్రజెంటేటివ్ మిస్టర్ భరత్ కుమార్ గారి చేతుల మీదుగా ఆఫర్ ఆఫ్ అపాయింట్మెంట్ తీసుకోవాల్సిందిగా ఆనంద్ కోరుచున్నాను. రేపే వచ్చి జాయిన్ అవ్వమని చెప్పారమ్మా. చాలా సంతోషకరమైన వార్త నాన్న. అమ్మ రామ్మ, బస్సుకి టైం అయిపోతుంది. ఒకసారి నాన్నగారికి దండం పెట్టుకున్నాను. ఒకసారి హైదరాబాద్ వెళ్తున్నాను నాన్న, జాగ్రత్త. అలాగే అమ్మ, వెళ్ళొస్తాం. డ్రైవర్ గారు, బస్సు ఆపండి. థ్యాంక్ యూ ఈపీఎఫ్ఓ. ఈపీఎఫ్ఓ మీకే కాదు, మీ కుటుంబానికి కూడా భరోసానిస్తుంది. ఈపీఎఫ్ఓలో సభ్యత్వం ఉద్యోగిగా మీ హక్కు. అది మీకు, మీ కుటుంబానికి పెద్ద దిక్కు.